ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి ఈ యొక్క మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీని కాంబినేషన్ రైతా, కావాలంటే పక్కన ఏమైనా చట్నీ పెట్టుకోవచ్చు, లేదంటే సూప్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు. నేనైతే నాకు చట్నీతో ఇష్టం అనమాట, టమాటా చట్నీ విత్ పక్కన ఒక ఆనియన్. అఖిల్కేమో రైతాతో ఇష్టం, అఖిలేమో రైతాతో తింటున్నాను. హాయ్ అండి, హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే నేను మిల్ మేకర్ పులావ్ చేస్తున్నాను, అది కూడా కొబ్బరి పాలు వేసి చేస్తున్నాను. ఎలా చేస్తాను ఏంటి అనేది చూపిస్తాను, వచ్చేయండి. వచ్చే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్ చూస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంట్లో వెజిటేబుల్స్ అన్నీ ఏమీ లేవు తినడానికి అన్నప్పుడు, లేదంటే మన ఇంట్లో ఏవైనా వెజిటేబుల్స్ తినరు అన్నప్పుడు ఇలాంటివి ట్రై చేయండి, బాగుంటుంది. ఈ చల్లటి క్లైమేట్కి వెజిటేబుల్స్ తినాలి అన్న ఫీల్ అయితే రావట్లేదు అనమాట. అందుకని ఇలా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ అయితే చేస్తున్నాను అనమాట. అది ఎలా చేస్తానో చూపిస్తాను చూడండి. ఇది కూడా మిల్ మేకర్స్ అయితే ఒక 1 అవర్ అవుతుంది నానబెట్టేసుకున్నాను. ఈ యొక్క పులావ్కి మాత్రం చిట్టి మిల్ మేకర్స్ ఉంటేనే బాగుంటుంది, పెద్ద మిల్ మేకర్స్ కంటే. ఒకవేళ అవి లేకపోతే అవైనా వాడుకోండి, బాగుంటుంది. దాంతోపాటు క్యారెట్, కొన్ని బఠానీ ఉంది కాబట్టి కొన్ని బఠానీ వేసా. బఠానీ అనేటువంటి ఆప్షనల్, ఇంట్లో అందరూ తింటారు అనుకుంటే అది వేయండి, లేదంటే లేదు. ఇదిగోండి మిల్ మేకర్ పులావ్ కోసం అయితే ఏమేమి తీసుకున్నాను చూపిస్తాను. ఫస్ట్ అయితే పోపు వేసేసాను, ఆల్రెడీ వేడైపోయింది. అదేంటంటే బయట పెట్టుకుంది, రవ్వ వేయించాను అనమాట. అందుకోసమని దీంట్లో ఫస్ట్గా వేసుకోవాల్సినవి బిర్యానీలో వేసేటువంటి ఇంగ్రీడియంట్స్ అయితే వేస్తున్నాను. అవి వేసిన తర్వాత ఇదిగోండి మెంతి కూడా తీసుకున్నాను, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, తర్వాత వచ్చేసి ఆనియన్స్, తర్వాత వచ్చేసి బఠానీ, శనగలు, బఠానీ, క్యారెట్, మెంతి కూర వేసేస్తున్నాను. అయితే దీనికోసం అయితే మనం మినిమం 1 గంట ముందైనా నానబెట్టుకోవాలన్నమాట మిల్ మేకర్స్. లేదు టైం లేదు అనుకుంటే వేడి నీళ్ళలో వేసేసుకుంటే తొందరగా సోక్ అయిపోతుంది, అలా అయినా చేసుకోవచ్చు. మెంతి కూడా మంచిగా ఫ్రై అవ్వనిద్దాము. దీనికి కాంబినేషన్ ఏంటంటే కొబ్బరి పాలే బాగుంటుంది. మన దేవుడికి కొట్టినటువంటి కొబ్బరి ఉంటుంది కదా, అది తీసేసి ఇలా వాటర్లో నానబెట్టేసుకున్నాం అనుకోండి, బాగుంటుంది. దానికి ఏమైనా డస్ట్ ఉంటే పోతుంది. మంచిగా నాని మనం మిక్సీ పట్టుకున్నప్పుడు కొబ్బరి పాలు మంచిగా టేస్టీగా వస్తాయి. మెంతి కూర, పుదీనా వేసుకుంటే ఎక్కువగా బాగుంటుంది టేస్ట్. అందుకోసమని నేనైతే మెంతి కూర, పుదీనా ఎక్కువగా వేసి. ఏం కావాలమ్మా, స్ప్రౌట్స్ తినేసేయు. ఇప్పుడు ఇది బ్రేక్ఫాస్ట్ అయితే స్ప్రౌట్స్ అనమాట. వాళ్ళు ఎప్పుడో పొద్దున్నే లేస్తారని స్ప్రౌట్స్ తీసి పెట్టుకున్నాను. క్యారెట్, కీరా, బాయిల్ ఎగ్ తీసి పెట్టుకున్నాను. నాకు వీళ్ళు ఎప్పుడు ఆపోజిట్, ఒక్కోసారి చిరాకు అనిపిస్తుంది. మనం ఏది చేసామో అది కావాలొద్దు, మనం చేయండి మాత్రం కావాలంటారు కదా ఇంట్లో మనుషులు ఎప్పుడు. ఫస్ట్ అయితే మంచి రోస్ట్ అవ్వనిస్తాం. ఆకలికి ప్రాణం అంతే ఎక్కువ అవుతుంది. టైం ఆల్రెడీ 11:30 అవుతుంది, ఏమీ తినలేదు, నీరసంగా ఉంది. ఇంకోటి దాంతోపాటు క్యారెట్, ఆనియన్స్ కూడా వేసేద్దాం. అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసేద్దాం, ఇంకేం లేదు. దీన్ని వాటర్లకి తీసేసి తింటా ఉంటాం. ఓకే, గుడ్ బాయ్. ఇదిగోండి అఖిల్కి అయితే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్ప్రౌట్స్, పెసర్లతో స్ప్రౌట్స్ నచ్చినాయా? మంచి ప్రోటీన్ ఫుడ్ నాన్న, బాగుంటుంది. నీకు ఆకలి ఏంటి అనిపిస్తుందా అవి తింటే? అవి 1 కప్పు తినేసినా చాలు, ఆకలి కాదు. రోజు 1 కప్పు అవి, 1 కప్పు క్యారెట్, 1 కప్పు కీరా, యాక్చువల్గా డేట్స్ ఇవన్నీ తినేస్తాం కదా. పొద్దున్నే లేస్తే నేను ఎప్పుడో తీసిపెట్టిన తెలుసా అన్నీ. బాయిల్ ఎగ్ కూడా చేసి పెట్టే, ఇద్దరు కలిపి 3 తింటారు అనేసి. ఇద్దరికి 1 అయిపోయింది. బిస్కెట్ చేసిస్తారు తెలుసా? ఏది తెలుసా? తినేస్తానబ్బా, తినేస్తా. నేను తిన్నాను నాన్న ఇప్పుడు అంటే ఇంకా ధనుర్మాసం అయిపోలేదు. నువ్వు నాన్న, నువ్వు నేను అనుకున్నానా? మంచిగా వేగుతూ ఉంటాయి. ఆ లోపల మనం మిల్ మేకర్స్ని కూడా వాటర్లోకి వెళ్ళి ఇలా తీసేసి బాగుంటాయి. కొబ్బరి పాలు మిక్సీ పట్టుకుందాము. కొబ్బరిని మిక్సీ పట్టేసి ఆ పిప్పి తీసేసామనుకోండి, పిప్పి తీసేసి కింద వచ్చినటువంటి పాలు. అందుకే నేను ఇక్కడ ఆయిల్ చాలా తక్కువ వేసాను. ఫస్ట్ మధ్యలో 1 స్పూన్ వేసాను, తర్వాత గుర్తొచ్చింది అయ్యో ఇక్కడ మనం చేసేది కొబ్బరి పాలతో చేసేటువంటి పులావ్ కదా అనేసి మళ్ళీ తీసేసాను అనమాట. ఇప్పుడు మిల్ మేకర్స్ కూడా దీంట్లో వేస్తున్నాను. ఏంటంటే మిల్ మేకర్స్ ఇలానే నువ్వు తింటుతావా? నువ్వు తినేసి ఆకలి అయితే లేదా? ఇలా వీటితో పాటు వేసినప్పుడు ఏంటంటే వాటికి కూడా మంచి పైన కోటింగ్ వస్తుంది అనమాట, బాగుంటుంది. బియ్యం పైన మూత పెట్టేసుకున్నాను. ఈ యొక్క వాటర్ ఏవి పాడేయకండి, అన్నీ కలిపి మొక్కలకి వేసేసేయండి బలం. వీటితో పాటు నేను 1 కప్పు
కొత్తిమీర కూడా తీసుకుంటాం. కొత్తిమీర ఎక్కువ వేయండి. ఈ సీజన్లో కొత్తిమీర మంచిగా ఫ్రెష్గా వస్తుంది. కొత్తిమీర పుదీనా మంచిగా వస్తుంది. మెంతి కూర ఇది ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది టేస్ట్. నాకు వీటితోనే గిన్నె నిండిపోయినట్టుంది. అన్నం ఏదైతే మంచి ఫ్రై అయిన తర్వాత చూద్దాం. ఒకవేళ గిన్నెలు పట్టకపోతే గిన్నెను వేరే గిన్నె మార్చేస్తాను. రెగ్యులర్గా దీంట్లోనే వేస్తాను కానీ ఇది పెట్టాను. ఇవన్నీ కుక్ అయితే తెలుస్తాయి మనకి సైజు. ఈ గిన్నె మీకు మూత ఏంటో దొరకట్లేదు, ఎక్కడుందో. వేరే మూతలు పెడితే అవి కంఫర్ట్ అనిపించదు. ఇంకొన్ని తర్వాత ఇవి ఎప్పటికప్పుడే కడిగేసి పెట్టుకున్నాం అనుకోండి, నీట్గా ఉంటుంది మనకు కూడా పని. ఇంకొన్ని ఇవి వెజిటేబుల్స్ పెట్టుకున్నవి వాటర్ కదా, ఇది రైస్ది పక్కన పెట్టేస్తాను. బాయిల్ ఎగ్ మూత పెట్టేసుకుందాము. అన్నీ నేను కట్ చేసి పెట్టుకున్నప్పుడు మూతలు పెట్టేసి పెట్టుకుంటాను. ఇప్పుడు కొబ్బరి మిక్సీ పట్టుకుందాము. కావాలి టమాటా కూడా వేసుకొచ్చుగా, మన చెట్టు టమాటాలు కొంచెం మక్కినప్పుడు తీసుకొచ్చేసాం. మమ్మీ ప్లేన్ చిన్న బేద మంచి కుక్ అవుతూ ఉంటుంది. ఇదైతే మొత్తం కొబ్బరి అనమాట, ఒక కొబ్బరి మొత్తం. నాకైతే ఒకటి అనిపించింది, మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనం నోరు తెరిచి చెప్తే కానీ ఎదురు మనుషులు అర్థం చేసుకోవాలి. మన కష్టాన్ని తెలిపించడానికి ఉంటారు కానీ ఇప్పుడు మనకి ఏదైనా డిస్టర్బెన్స్ అవుతుంది, కష్టం అవుతుంది ఎదుటి మనిషి మళ్ళీ అన్నప్పుడు మొహం మీదే చెప్పేసి ఎంత తప్పేం లేదు, ఎంతగానో మనం భరిస్తాను చెప్పండి. భరిస్తూ ఉన్న కొద్దీ ఇంకా భరించడమే అవుతుంది. మనకు కష్టం అవుతుంది అన్నప్పుడు ఆ టార్చ్ని కొంచెం మన మెడల మీదకి దించేసుకోవాలి. మనం భరిస్తున్నాం కానీ ఎదుటి మనిషి ఇంకా భరించేలాగా చేస్తారు కాబట్టి మనకు నచ్చని పనికి ఎన్ని రోజులను భరిస్తూ పోతాం చెప్పండి. ఇది కూడా అంతే అనమాట, ఈ సాగు కొడుతూ ఉంటుంది. మధ్యలో కలపడం మర్చిపోయినాం అనుకోండి, చూడడానికి గిన్నె మందంగా ఉంటుంది కానీ మనం కలపడం మర్చిపోతే ఆడిగంటుతూ ఉంటుంది. దీంట్లో ఉప్పు వేసుకుందాము. ఉప్పు వేస్తే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కూడా ఉప్పు పడుతుంది అన్నమాట. ఉప్పు ఒకటి వేసేసి మగ్గించుకుంటాను. ఆ లోపల కొబ్బరి పాలు అయితే మిక్సీ పట్టేసుకుంటాను. ఇంకా పసుపు అవసరం లేదు దీనికి. పసుపు వేస్తే మళ్ళీ కలర్ ఏంటంటే చేంజ్ అయిపోతుంది. ఇంత చాలు, చూసి వేసుకున్నాను తర్వాత మళ్ళీ. దీంట్లో మనం ఇంకా కారం ఏమి వేస్తే కొంచెం గరం మసాలా వేసుకోవాలి, బాగుంటుంది. ఒక యూట్యూబర్గా ఒక వీడియో తీసుకోవాలంటే ఎంత స్ట్రగుల్స్ ఉంటాయో ఆ యొక్క యూట్యూబర్కి మాత్రమే తెలుసా. మనం వంట చేస్తున్నప్పుడు కానీ ఏదో వీడియో తీస్తున్నప్పుడు పక్క వాళ్ళ డిస్టర్బెన్సెస్ ఉండొద్దు. ఎలాంటి మనకి డిస్టర్బెన్సెస్ ఉన్నా కష్టం అవుతాయి అన్నమాట. ఇదిగోండి, దీన్ని మిక్సీ పట్టేసుకుందాం. ఎవరైతే మిక్సీ పట్టుకున్నా అది పట్టుకో అంత కింద పడిపోతే పైకి లేపు, ఒకసారి మంచిగా గట్టి పట్టుకోండి. మంచిగా పట్టుకోవే, నేను పట్టుకునేది కిందికి పోవద్దు. అది ఇలా అంటూ మొత్తం ఇంత కిందికి అడిగితే పెట్టేసేలేదు, వెయిట్ ఆగట్లేదు. ఇలా అంతా ప్రెస్ చేస్తూ కొబ్బరి పాలను వలిసి దీనికి ఏదో ఒక సైడ్ బ్యాలెన్సింగ్గా ఉంచుకోవాలి, అప్పుడు పడిపోదు. ఏం కదా ఇంకా ఇలా మొత్తం అంతా కొబ్బరి పాలు తీసేసుకుందాము. మరి ఇంకా కావాలి దీన్ని అంతా ఒకసారి కొంచెం ముందు అది వేసేసి పిండి వేసి దాంట్లో వేసేద్దాం. ఓకేనా? ఇదిగోండి, ఒకసారి ఆల్రెడీ కుక్ చేశాను, అది ఫిల్టర్ చేసా. తర్వాత ఫిల్టర్ చేసిన తర్వాత వచ్చిన పిప్పి ఉంటుంది కదా, దాన్ని మళ్ళీ ఇంకొకసారి
ఫిల్టర్ చేసుకున్నాను. అంటే కొన్ని వాటర్ పోసి మళ్ళీ మిక్సీ పట్టేసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఉన్నటువంటి కొబ్బరి అంతా దీంట్లో వేసేసి దీంట్లో ఉన్న కొబ్బరి పాలన్నీ తీసేసుకుందాం. ఫస్ట్ వేసినప్పుడు ఎక్కువ కాన్సన్ట్రేషన్తో వస్తుంది, తర్వాత తగ్గిపోతుంది. ఇంకోండి ఇలా ఇంత వస్తుంది అన్నమాట. ఇదంతా తీసేసి ఒక గిన్నెలో వేసి మొక్కలకు వేసుకుందాం. స్ప్రౌట్స్ మళ్ళీ పెట్టుకోవాలి. స్ప్రౌట్స్ అయిపోయాయి. స్ప్రౌట్స్తో పాటు కొన్ని పల్లీలు కూడా నానబెట్టుకుందాం. ఒకరోజు పల్లీలు, ఒకరోజేమో బాయిల్డ్ ఎగ్, ఇలా రకరకాలుగానైతే చేసుకుందామని అయితే డిసైడ్ అయ్యా. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదా పెద్దలు. ఆరోగ్యంగా ఉన్నటువంటి ఆహారాన్ని తింటే కొంతవరకు ఆరోగ్యంగా ఉండగలుగుతాం. ఇలా అంతా పిండేసి తీసేసుకున్నాం. ఇట్లా అనొచ్చు కానీ చాలా టైం పడుతుంది, అందుకని నేను ఇట్లా అనేస్తున్నాను. ఫోన్ బంద్ చేసి పక్కన పెట్టేసి కొబ్బరిపాలు అయితే తీసి పెట్టేసుకున్నాను. కొబ్బరిపాల పైన మూత పెట్టేసుకున్నాము. బియ్యం ఆల్రెడీ నానబెట్టి పెట్టుకున్నాను కదా, ఆ యొక్క నానబెట్టుకున్నటువంటి రైస్ని అవసరం లేదు, ఇదిగోండి ఇలా వాటర్ చేతితో తీసేస్తూ మన గిన్నెలో తాలింపు వేసుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకోవాలి. వాటర్ లేకుండా ఒక 2 నిమిషాలు తాలింపులో వేగితే ఏ బగారా రైస్ కానీ ఇలాంటి మనం పలావులు వేస్తూ ఉంటాం కదా, పులావ్ అంటారు, ఫ్రైడ్ రైస్ అంటారు, డిఫరెన్స్ ఏదో నాకు తెలియదు. కానీ ఇలా మనము రైస్ని ఒక 2 నిమిషాలు తాలింపులో అనేసుకుంటే మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రైస్కి పట్టి టేస్ట్ బాగుంటాయి. ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. మనము వాటర్ పోసి రైస్ వేసే కంటే రైస్ వేసాక వాటర్ పోస్తే బాగుంటుంది టేస్ట్. ఇంక ఇప్పుడు టైం లేదన్నప్పుడు వెంటనే వేసిస్తాను, కానీ కొంచెం టైం తీసుకొని చేస్తే బాగుంటుంది. ఇది ఈ వాటర్ మనకు అవసరం లేదు, ఎందుకంటే మనం కొబ్బరి పాలతో చేస్తున్నాం కాబట్టి. లేదు నార్మల్గానే చేస్తున్నాం అనుకుని ఆ వాటరే వాడుకోవాలి. వేస్తాను ఆ వాటర్ పారిపోయి అలా పోయి దీంట్లో ఒక దాంట్లో పోయి ఒక 2 నిమిషాలు మనం ఒక 2 నుండి 3 నిమిషాల్లో ఇది చేసేసుకున్నాను. తర్వాత ఒక కప్పు రైస్ కుక్కర్లో వచ్చే కప్పు ఉంటుంది, ఆ కప్పుతో రైస్ తీసుకుంటే ఈ గ్లాస్తో 1 గ్లాసు కొబ్బరి పాలు తీసుకుంటాను. నేనైతే 3 కప్పులు తీసుకున్నాను. 3 కప్పుల కంటే కొంచెం తక్కువ పోసుకుంటేనే బెటర్. ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ మనం పోసుకోవచ్చు, కానీ మెత్తగా అయితే బాగుండదు కదా, అందుకని మెజర్ చేయాలి. ఇంకొన్ని పిల్లలకి అప్పుడప్పుడు చెప్పిస్తూ ఉంటే వాళ్ళు కూడా కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేటువంటి ఇంక్రీజ్ అవుతాయి. అమ్మ పడిపోతుందేమో అన్నట్టు అనిపించదు అనమాట. లాస్ట్కి పోసే కొంచెం స్లోగా పోయి, ఓకేనా, గిన్నెలకి వెళ్ళి కింద అంతా సెటిల్ అయిపోయి ఉంటుంది కదా కొబ్బరి పొడి, పోసేసే ఫస్ట్ గిన్నె స్లోగా పోయి అడుక్కు పిప్పిలాగుంటుంది, బాగుండదు. చేతి వనుకొద్దుగు ఇలా పట్టుకున్నాం అనుకో కిందికి పిప్పిలాగా పడింది. అది స్ట్రైనర్ కొంచెం లావుగా ఉన్నది కదా, గ్లాస్లో ఒక 2 నిమిషాలు ఆపులే. ఇది కూడా ఒకసారి ఈ స్టేజ్లో మేము టేస్ట్ చెక్ చేసుకోవాలి. దాంతోపాటు గరం మసాలా వేయాలి. ఏం రాలేనట్టుంది లేదు, నేను వచ్చిందేమో అనుకున్నా. నేను అది కొంచెం లావుగా ఉంది కదా, వేసి గరం మసాలా వేసుకోవాలి. వేసేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్లేమ్ పెద్ద పెట్టేసుకుందాము. ఫ్లేమ్ పెద్ద పెట్టేసాం, అది కొంచెం ఉడుకుడు స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ చిన్న చేసుకుందాం. ఇదిగోండి మనం ఒకసారి ఉడుకు స్టార్ట్ అయిన తర్వాత స్టవ్ అయితే చిన్నగా చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కరెక్ట్గా సెట్ అయిందా లేదా చెక్ చేసుకొని ఈ స్టేజ్లో మనము సాల్ట్ అయితే చెక్ చేసుకోవాలి. స్మెల్ అయితే బాగా వస్తుంది కదా, మీకు నచ్చింది స్మెల్? పైన దాకా స్మూత్ దాని ఎందుకు మంచిగా ఫోటో దగ్గరకు ఫోటోది కొబ్బరి పాలతో చేస్తే అందమైన బాగుంటుంది. ఒక నిమిషం అసలు ఈ బర్త్డే రోజు ఇదే చేద్దాం అనుకుంటున్నాను. సాల్ట్ తక్కువ ఉంది. ఇప్పుడు సిమ్లో పెట్టేసి ఈ వాటర్తో మంచిగా ఉడికిపోతుంది. చాలా చూసుకొని వేసుకోవచ్చు, కానీ ఎక్కువ అయిందనుకో ఇంకా ఫోన్ మొత్తం దాంట్లో పెట్టేకి ఫోన్ మంచిగా
మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అంతా కలిపేసి మూత పెట్టేసుకున్నాం. ఇంకా సిమ్లో పెట్టేసి అది ఒక 10-15 నిమిషాల వరకు మంచిగా ఉడికిపోతుంది. చూడడానికి మనకు తక్కువ అనిపిస్తుంది కానీ కరెక్ట్గా సరిపోతుంది. ఇదిగోండి ఫైనల్గా అయితే మనకి ఈ యొక్క మిల్ మేకర్ పులావ్ అయితే రెడీ అయిపోయింది. దీనికి కాంబినేషన్ రైతా, కావాలంటే పక్కన ఏమైనా చట్నీ పెట్టుకోవచ్చు, లేదంటే సూప్ లాంటివి ఏమైనా చేసుకోవచ్చు. నేనైతే నాకు చట్నీతో ఇష్టం అనమాట, టమాటా చట్నీ విత్ పక్కన ఒక ఆనియన్. అఖిల్కేమో రైతాతో ఇష్టం, అఖిలేమో రైతాతో తింటుంది.